టీఎస్పీఎస్సీ గ్రూప్ అనే అభ్యర్థులందరికీ కూడా టీసీఆర్ తరపున శుభాకాంక్షలు. ఈరోజు మనము తెలంగాణ జియోగ్రఫీలో 5వ యూనిట్లో ఉన్నటువంటి అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఇన్ తెలంగాణ అనే అంశం మీద ఈ సెషన్లో చర్చించుకుందాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినట్లయితే పట్టణీకరణ ఏ విధంగా ఉన్నది, సో ఈ పట్టణీకరణ చెందినటువంటి ప్రాంతాల్లో అవస్థాపన సౌకర్యాలు, నీరు, విద్య, వైద్యము, రోడ్లు, ఓకేనా, సో ఇలాంటి వసతులు, ప్రధానంగా రవాణా వ్యవస్థ ఏ విధంగా ఉంది అనే అంశాన్ని ఇక్కడ మనం చర్చించుకుందాం. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా ఒక ప్రధానంగా అడగదైనటువంటి ప్రశ్న ఇది. సో తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందినటువంటి అవస్థాపన సౌకర్యాలను గుర్తిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి లేదా హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చెందినటువంటి రోడ్డు రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి దశలను మనం చర్చించండి అని నాకు అవకాశం. డిస్కస్ ద అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఇన్ హైదరాబాద్ సిటీ అని అనడానికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రశ్న టాపిక్ ఇది. సో తెలంగాణ రంగంలో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాల్లో మొట్టమొదటిసారిగా మనము పరిశీలించినట్లయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఈ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధి లేదా కల్పన అనేది అధికంగా జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు. ఇక పట్టణీకరణ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం మొత్తం మీద పట్టణీకరణ 31.15% ఉన్నట్లయితే భారతదేశంలో మొత్తం మీద పట్టణీకరణ జరిగినటువంటి ప్రాంతంలో జనాభా 31.15% ఉంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో జాతీయ సగటు కంటే కూడా కొంతమేర అధికంగా ఉండి 38.88% నగరీకరణ మరియు పట్టణీకరణ చెందినటువంటి ప్రాంతంగా లేదా జనాభా ఉన్న ప్రాంతంగా మనం గుర్తించబడింది. సో ఈ జనాభా కనుక మనం పరిశీలించినట్లయితే పట్టణీకరణం ద్వారా ఉన్నటువంటి లేదా పట్టణాల్లో నివసిస్తున్నటువంటి జనాభాను కనుక మనం పరిశీలించినట్లయితే 1.36 కోట్లుగా ఈ జనాభాను మనం గమనించవచ్చు. సో ఇక్కడ మనకి పట్టణాలు అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే క్లాస్ 6 టౌన్ నుంచి క్లాస్ 1 వరకు ఉన్నటువంటి 6 రకాలుగా మన భారతదేశంలో పట్టణీకరణ జరగడం జరిగింది. క్లాస్ 6 అంటే 1 లక్ష జనాభా కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలని క్లాస్ 6 మనము క్లాస్ 1గా మనం పరిగణిస్తాము. అలాగే క్లాస్ 5 అని కనుక మనం పరిశీలించినట్లయితే 5,000 కంటే ఎక్కువ జనాభా ఉంటే దాన్ని క్లాస్ 5 నగరంగా లేదా పట్టణంగా మనం పరిగణిస్తాం. సో 5,000 కంటే ఎక్కువ ఉన్న జనాభా కలిగినటువంటి అన్ని ప్రాంతాలు కూడా పట్టణాలుగా మనం గమనించినట్లయితే సో ఈ పట్టణ జనాభా అనేది తెలంగాణ రాష్ట్ర మొత్తం జనాభాలో 1.36 కోట్లు అంటే 1,36,00,000గా మనం ఇక్కడ గమనించవచ్చు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాలు కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ లేదా హైదరాబాద్ జిల్లా 100% పట్టణీకరణంతో మొదటి స్థానంలో నిలిచినట్లయితే రెండవ స్థానంలో 70% లేదా 70.2%తో పట్టణీకరణం చెందినటువంటి జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది రెండవ స్థానం. ఇక అత్యల్ప పట్టణీకరణం చెందినటువంటి అర్బనైజేషన్ ఉన్నటువంటి ఈ జిల్లాని కనుక మనం పరిశీలించినట్లయితే మహబూబ్ నగర్ జిల్లా అత్యల్పంగా అర్బనైజేషన్ చెందినటువంటి జిల్లాగా మనం గుర్తించవచ్చు. ఇక మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు కనుక మనం పరిశీలించినట్లయితే గతంలో 6 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నటువంటి తెలంగాణ ఈ మధ్యకాలంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లుగా మారింది. అలాగే నగర పంచాయతీలుగా ఉన్నటువంటి ఒక 15 నగర పంచాయతీలను కూడా గతంలో ఈ మధ్యకాలంలో మున్సిపాలిటీగా మార్చడం ద్వారా మనకి మొత్తం మున్సిపాలిటీల సంఖ్య 128 చేరింది. సో అర్బనైజేషన్ తెలంగాణ చూసినట్లయితే 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక మొత్తం మీద అత్యధికంగా అర్బనైజేషన్ పట్టణీకరణం చెందినటువంటి ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సో ఈ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అనేది మనకి ఇప్పుడు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీగా ఉన్నటువంటి ప్రాంతంగా ఇది ట్రాన్స్ఫార్మ్ అయినట్లుగా మనం గమనించాలి. సో హెచ్ఎండిఏ ఉన్నటువంటి ఆ పరిధిని కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అనే ఈ యొక్క సంస్థ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంది. సో ఈ 7,228 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నటువంటి మండలాలను కనుక మనం పరిశీలిస్తే 70 మండలాలు ఇందులో గలవు. సో దీంట్లో తక్కువగా ఒక మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఒక మండలం ఉంటే అత్యధికంగా రంగారెడ్డి జిల్లా నుంచి, అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మండలాలు, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి మండలాలు, ఇవన్నీ కలిపితే 70 మండలాలు కలిసి హెచ్ఎండిఏ ఒక సముదాయంగా ఇది ఏర్పడింది.
ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీని కనుక పరిశీలించినట్లయితే సో హెచ్ఎండిఏ పరిధి లోపల ఉన్నటువంటి ఈ జిహెచ్ఎంసీ అనేది కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గతంలో 628 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఉంటే దీన్ని 900 చదరపు కిలోమీటర్లకి పెంచడానికి ప్రణాళికలు తయారు చేయడం జరిగింది. సో ఈ జిహెచ్ఎంసీ మరియు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాల్లో ప్రధానంగా రోడ్డు వ్యవస్థను, రవాణా రంగ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి చెందించడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్లయితే ఇవి క్రింది విధంగా మనం వీటిని పరిశీలించవచ్చు. మొట్టమొదటిసారిగా మనం పరిశీలించిన నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అవస్థాపన సౌకర్యంగా ఇక్కడ మనం గమనించవచ్చు. సో నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే సో ఈ ఓఆర్ఆర్ అనే దాంట్లో మొత్తము మనకి 158 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి రింగ్ రోడ్డు ఉన్నటువంటి ప్రాంతంగా మనం గమనించాలి. ఇది అనేక జాతీయ రహదారుల్ని కలుపుతూ ఏర్పాటు చేయబడినటువంటి రింగ్ రోడ్డు. దీని యొక్క ప్రధాన ఉద్దేశము పట్టణంలో ఉన్నటువంటి ఈ ట్రాఫిక్ని సులభతరంగా అవతలకి మళ్లించడానికి, లేదా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి మనకి వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి హైదరాబాద్ నగరంలో రాని అవసరం లేని సందర్భంలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా మిగిలిన ప్రాంతాలకి మనం వాటిని మళ్లించే విధంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ నిర్మాణం ఇది ఔటర్ రింగ్ రోడ్ అనేది. సో ఈ ఔటర్ రింగ్ రోడ్లో మనం కనుక చూసినట్లయితే ఎటువంటి నేషనల్ హైవేస్ వీటిలో తగులుతున్నాయని మనం అంశాన్ని మనం పరిశీలించినట్లయితే NH65 నేషనల్ హైవే 65 వచ్చి ఇది పటాన్చెరు నుంచి మనకి మేడ్చల్ సమీపంలో ఉన్నటువంటి కండ్లకోయి అనే ప్రాంతం వరకు ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ కలుపుతుంది. ఇది NH65 మీద. సో ఇది షామీర్పేట వరకు ఉన్నటువంటి ఈ ఈ రింగ్ రోడ్ ఇది. తర్వాత NH163ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది గట్కేసర్ నుంచి వరంగల్కి వెళ్ళే రహదారిని కలుపుతూ ఉన్నటువంటి NH163ని కూడా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్తో అనుసంధానం చేయడం జరిగింది. ఇక NH65ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పెద్ద అంబర్పేట ఏదైతే ఉన్నదో ఆ పెద్ద అంబర్పేట నుంచి మళ్ళా విజయవాడ రహదారితో కలిపేటటువంటి ఇది ఈ ఔటర్ రింగ్ రోడ్ ఇది. అలాగే NH65 చూసినట్లయితే ఇది ముంబై వెళ్ళే రహదారిని పటాన్చెరు నుంచి కలుపుతున్నటువంటి రింగ్ రోడ్డు నిర్మాణం ఇది. అలాగే NH44ని కూడా మనం పరిశీలించినట్లయితే ఇది మనకి శ్రీశైలం వెళ్ళే రహదారిని శంషాబాద్తో కలిపేటటువంటి రింగ్ రోడ్ ఇది. అలాగే వీటితో పాటుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో ఇది 8 లైన్లు కలిగినటువంటి పూర్తి ఖచ్చితత్వంతో ఉన్నటువంటి ఒక నియంత్రణతో ఉన్నటువంటి ఒక ఎక్స్ప్రెస్ వేగా 3 దశల్లో నిర్మాణం జరిగింది. సో ఈ మొదటి దశని కనుక మనం చూసినట్లయితే ఇది ఒక పొడవు చూస్తే 24.38 కిలోమీటర్లు. ఇది గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఏర్పాటు చేయబడినటువంటి నిర్మాణం. ఇది ఫేజ్ 1. ఇక ఫేజ్ 2లో నార్సింగ్ నుంచి పటాన్ చెరువు మరియు పెద్దంబర్పేట నుంచి శంషాబాద్ వరకు ఏర్పడినటువంటి ఈ నిర్మాణం చెందినటువంటి ఈ దశలో 62.3 కిలోమీటర్లుగా దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక ఫేజ్ 3 కనుక చూసినట్లయితే గట్కేసర్ మీదుగా పటాన్ చెరువు నుంచి పెద్దంబర్పేట వరకు ఉన్నటువంటి నిర్మాణం ఇది. ఈ రహదారిని కనుక మనం పరిశీలించినట్లయితే కండ్లకోయి, షామీర్పేట, గట్కేసరు, పటాన్చెరు, పెద్దంబర్పేట ఈ ప్రాంతాలన్నింటినీ కలిపేటటువంటి ఔటర్ రింగ్ రోడ్ ఇది. దీని యొక్క మొత్తం పొడవును కనుక మనం పరిశీలించినట్లయితే 71.3 కిలోమీటర్లుగా. సో ఈ విధంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో నిర్మించబడినటువంటి ఔటర్ రింగ్ రోడ్స్ అనేవి హైదరాబాదు నగర అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిని, అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ నియంత్రణకి, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఈ వెహికల్స్ యొక్క సాంద్రతను, రద్దీని తగ్గించడానికి ప్రధాన పాత్ర పోషించాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు మనకి. ఇక మరొక వ్యవస్థాపన లేదా అవస్థాపన సౌకర్యాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ITS అనేది ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఇది ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. ఇది హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో, అదే మెట్రోపాలిటన్ అథారిటీ ఏదైతే ఉందో ఆ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఈ ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేదాన్ని మనము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఈ రవాణా వ్యవస్థ ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ని క్రమబద్ధీకరించడం, అలాగే పూర్తి ఖచ్చితత్వం కలిగినటువంటి, అలాగే ఈ వెహికల్స్ యొక్క రాకపోకలను పూర్తి స్థాయిలో
ఒక ఆధునీకరించబడినటువంటి టెక్నాలజీని అనువర్తించి వాటి యొక్క రద్దీని, వాటి యొక్క ట్రాఫిక్ కంజెషన్‌ని, ట్రాఫిక్ జామ్స్‌ని వీటన్నిటిని కూడా తొలగించాలని, పూర్తి స్థాయిలో ప్రజలకు ఎటువంటి ఆటంకం లేనటువంటి రవాణా వ్యవస్థను అభివృద్ధి చెందించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ ఐటీఎస్ సిస్టము కూడా మనకి 3 దశల్లో ఏర్పాటు చేయడం జరిగింది కూడా ఈ సిస్టమ్‌ను కూడా. ఇక రేడియల్ రింగ్ రోడ్స్ అనేవి కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాలు ఇక్కడ. సో మొట్టమొదట 2012, 13 సంవత్సరంలో గనుక మనం పరిశీలించినట్లయితే ఈ రేడియల్ రింగ్ రోడ్స్ అనేవి 33 రేడియల్ రింగ్ రోడ్లను గుర్తించి నిర్మించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ మధ్య కాలంలో 2022 ఏప్రిల్ నెలలో జరిగినటువంటి మన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారము ఈ రేడియల్ రోడ్లను 50కి పెంచి 2,500 కోట్ల రూపాయలతో నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సో ఈ రేడియల్ రోడ్లు కూడా మనకి వెస్టర్న్ సెక్టారు, ఈస్టర్న్ సెక్టార్ రెండు రకాలుగా విభజించడం జరిగింది. సో ఈ వెస్టర్న్ సెక్టార్లో ఉన్నటువంటి ఈ రేడియల్ రోడ్స్లో ఇప్పటికే 7 రోడ్లు పూర్తి చేయడం కూడా మనకు జరిగింది. ఇక వీటితో పాటుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ 2031 అనేది ఒక ప్రధానమైనటువంటి ప్లాన్ ఇది. సో ఈ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ 2031లో ప్రధానమైన అంశం ఏమిటంటే, ఇప్పుడు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 7,200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఏదైతే ఉందో, సో ఈ 7,200 చదరపు కిలోమీటర్ల పరిధినే కాకుండా మనకి ఇంకా అదనంగా ఒక 5,960 చదరపు కిలోమీటర్ల పరిధిని ఈ హెచ్ఎండిఏ పరిధికి జత చేయడం జరుగుతుంది. సో గతంలో ఉన్నటువంటి 7,229 చదరపు కిలోమీటర్లకు అదనంగా మరలా ఒక 5,965 చదరపు కిలోమీటర్ల పరిధిని మనము దీనికి యాడ్ చేయడం ద్వారా ఈ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దాని యొక్క పరిధిని మనం ఇక్కడ పెంచుకుంటూ పోతున్నాం. సో ఈ నేను మనం పరిశీలించినట్లయితే ఈ అదనంగా వస్తున్నటువంటి ఈ భూమి అనేది రంగారెడ్డి, మెదక్, నల్గొండ మరియు మహబూబ్నగర్ జిల్లాల్లో 35 మండలాల్లో విస్తరించినటువంటి ఈ భూ వస్తుని కూడా మనం ఇక్కడ దీంట్లో అదనంగా మనము జత చేయడం జరుగుతుంది. ఈ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ 2031లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలుగా మనం పరిశీలించినట్లయితే ఇందులో రంగారెడ్డిలో ఉండేటువంటి 18 మండలాలు, అదే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 8 మండలాలు, నల్గొండ జిల్లాలో ఒక 5 మండలాలు, మహబూబ్నగర్ జిల్లాలో ఒక మండలము ఇందులో మనం ప్రధానంగా ఈ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్లో యాడ్ చేయడం జరిగింది. ఇక భూ వినియోగం అనేది ప్రధానమైన అంశం ఉంది ఇందులో. సో ఈ భూ వినియోగం ఏదైతే ఉన్నదో ఈ భూ వినియోగంలో రెసిడెన్షియల్ కన్స్ట్రక్షన్స్, కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ అంటే వాణిజ్య సదుపాయాలు, భవనాలు, నివాస భవనాలు, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఈ పారిశ్రామిక సంబంధించినటువంటి కొన్ని యూనిట్స్, అలాగే రిక్రియేషన్ అంటే మనకి విశ్రాంతి కోసము లేదా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కోసము, అలాగే కొన్ని పట్టణ స్థాయిలో పెంచవలసినటువంటి కొన్ని పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటలు కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు ఇలాంటి వాటికి, అలాగే కొంత గార్డెన్స్ని డెవలప్మెంట్ చేయడం కోసము, సో వీటన్నిటికి కూడా, అలాగే వాటర్ బాడీస్ నీటి నిల్వల్ని అభివృద్ధి చేయడం, ఇవన్నిటికి కూడా మనకి ఇందులో అవకాశం కల్పించబడింది. సో ఈ కొత్తగా మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ 2031 ఏదైతే ఉందో అందులో భూ వినియోగంలో నివాస సముదాయాలు, వాణిజ్య సముదాయాలు, అలాగే ట్రాఫిక్ సంబంధించినటువంటి రోడ్డు రవాణా వ్యవస్థ, సహజ నీటి ఆవాసాలను పరిరక్షించడం, కొన్ని వ్యవసాయ మండలాలను కూడా కలిగి ఉండడం, అలాగే కమర్షియల్ పర్పస్గా అవసరమైనటువంటి భూ వినియోగాన్ని కూడా మనం దీనిలో కేటాయించడం జరిగింది. ఇక్కడ ఈ 2031లో ఉన్నటువంటి ప్లాన్లో మరొక అంశంగా మనం పరిశీలించినట్లయితే రేడియల్ కాన్సెంట్రిక్ స్ట్రక్చర్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. సో ఈ రేడియల్ కాన్సెంట్రిక్ స్ట్రక్చర్లో మనం ఏం చేస్తున్నామంటే 13 కొత్తగా ఉన్నటువంటి అర్బన్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అర్బన్ నోడ్స్ అనే వాటిని కూడా మనం ఇక్కడ మనము అభివృద్ధి చేయడం జరుగుతుంది. సో ఈ అర్బన్ నోడ్స్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చేవెళ్ళ, అలాగే చౌటుప్పలు, అలాగే మనకి మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి భువనగిరి, సో ఇలాంటి ఈ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ చూసినట్లయితే ఇక్కడ ఒక క్లస్టరు, ఇక్కడ ఒక క్లస్టరు, సో ఈ విధంగా క్లస్టర్స్ని ఏర్పాటు చేసి ఈ క్లస్టర్స్ని అన్నింటినీ కూడా మనము కలుపుకుంటూ పోయేటటువంటి రేడియల్ కాన్సెంట్రిక్ స్ట్రక్చర్ అనేది ఒక ప్రధానమైనటువంటి నిర్మాణ వ్యవస్థ ఇందులో ఉందనే విషయాన్ని మనం గమనించాలి. ఇక పారిశ్రామిక భూ వినియోగం అనే దానికి మనం పరిశీలించినట్లయితే ఇండస్ట్రియల్ ల్యాండ్ యూజ్ అనేది మనం పరిశీలించినట్లయితే
మనకి ఈ జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే సమీప గ్రామ పంచాయతీలు ఉన్నాయో, ఆ గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలను గానివ్వండి, అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి పరిశ్రమలు గానివ్వండి, వీటన్నిటిని గూడా ఈ పరిశ్రమలన్నిటిని గూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలకి మనము తీసుకువెళ్ళి, మనకి ఈ నగర పరిధిలో, పట్టణ పరిధిలో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, కాలుష్యాలు అనేవి మానవ ప్రభావితానికి గురి కాకుండా చేసే విధంగా ఈ పరిశ్రమలన్నిటిని కూడా తరలించేందుకు ఇందులో భూ వినియోగాన్ని కేటాయించడం జరిగింది పరిశ్రమల కోసం. కొత్తగా మనం ఏదైతే తీసుకుంటున్నామో 5,000 చిల్లర మనకి ఈ భూ వినియోగం ఏదైతే తీసుకుంటున్నామో 5,965 చదరపు కిలోమీటర్లు. ఇందులో 2,009 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని ఈ పారిశ్రామిక భూ వినియోగం కోసం మనము కేటాయించడం జరిగింది. ఇక ఉన్నటువంటి రింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అదనంగా మరలా రీజనల్ రింగ్ రోడ్స్ RRR అనే దాన్ని మరొక 207 కిలోమీటర్లు అదనంగా నిర్మించేందుకు కూడా ఇందులో ప్రణాళికలు చేయడం జరిగింది. ఈ రీజనల్ రింగ్ రోడ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు ఉన్నటువంటి రింగ్ రోడ్డుకు అవతల నిర్మించేటువంటి ఈ రీజనల్ రింగ్ రోడ్స్ అనేవి హైదరాబాద్ నగరానికి ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి అని చెప్పుకోవచ్చు. ఉదాహరణకి మనకి భువనగిరి నుంచి మనకి ఏదో ప్రాంతానికి వెళ్తున్నాం అనుకోండి ఒక వాహనము, ఇది నగరంలో ప్రవేశించకుండానే ఆ ప్రాంతానికి నాగపూర్కి వెళ్ళాలి. ఈ భువనగిరి నుంచి నాగపూర్కి వెళ్ళడము అనే ఒక అంశాన్ని మనం పరిశీలించినట్లయితే, ఇప్పుడు మనము ఈ విజయవాడ నేషనల్ హైవే మీదుగా వచ్చి అక్కడి నుంచి సిటీలో ప్రవేశించి, సిటీ నుంచి మళ్ళీ ఔటర్ రింగ్ రోడ్లోకి, ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి మళ్ళీ నాగపూర్కి వెళ్ళేటటువంటి ఈ ముంబై హైవే ఏదైతే ఉందో దాంట్లో మనం ప్రయాణించాలి. ఈ రీజనల్ రింగ్ రోడ్డు అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల మనం ఇంకొక రింగ్ రోడ్ని నిర్మించినట్లయితే, ఈ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వెహికల్స్ కానివ్వండి, ఇతర జిల్లాల నుంచి వచ్చే వెహికల్స్ కానివ్వండి, హైదరాబాద్ నగరంతో పని లేకుండా వెళ్ళగలిగిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరాన్ని టచ్ కాకుండానే మిగిలినటువంటి ప్రాంతాల యొక్క గమ్యస్థానాలు చేరడానికి అవకాశం ఉంది. ఇక 4వ అంశము ఈ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్లో చూసిన 4వ అంశాన్ని కనుక మనం చూసినట్లయితే, హైట్ రెస్ట్రిక్షన్స్ అంటే ఈ నివాస సముదాయాలు కానివ్వండి, ఈ పారిశ్రామిక వాడలు కానివ్వండి, ఈ రిక్రియేషన్ క్లబ్స్ కానివ్వండి, వీటన్నింటిలో ఈ భవనాల యొక్క ఎత్తు ఎంతవరకు ఉండాలి అనే ఒక హైట్ రిస్ట్రిక్షన్స్, ఎత్తుకు సంబంధించినటువంటి అడ్డంకులు కనుక మనం పరిశీలించినట్లయితే, ఇక్కడ మనము ఒక 5 నుంచి 6 జోన్స్గా ఇక్కడ విభజించడం జరిగింది. జోన్ 1లో కనుక చూసినట్లయితే అర్బన్ ఏరియాస్ కంటిగ్యూస్ అవుట్ సైడ్ గ్రోత్ కారిడార్. ఈ గ్రోత్ కారిడార్ ఏదైతే ఉందో దానికి అనుబంధంగా ఉన్నటువంటి అర్బన్ ఏరియాస్ ఈ జోన్ 1కి తీసుకురావడం జరిగింది. అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల ఉన్నటువంటి నిర్మాణాలు ఇవి. ఔటర్ రింగ్ రోడ్డుకి అవతల ఉన్నటువంటి మొట్టమొదటి జోన్ 1. అలా దాని తర్వాత మరొక జోన్ ఉంటుంది, జోన్ 2. జోన్ 1 ఇక్కడ మనం పరిశీలించినట్లయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మన కంప్లీట్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఔటర్ రింగ్ రోడ్డు. దానికి ఔటర్ రింగ్ రోడ్డుకి తర్వాత ఉన్నటువంటి వలయానికి మధ్యలో ఉన్నటువంటి ఈ జోన్ ఏమిటంటే ఇది జోన్ 1. దీని తర్వాత ఉన్నటువంటి జోన్ కనుక మనం పరిశీలిస్తే ఇది జోన్ 2 ఇది. ఇది జోన్ 2, ఇది జోన్ 1. ఈ జోన్ 1, జోన్ 2లలో ఉన్నటువంటి నిర్మించేటువంటి భవన సముదాయాలకి సంబంధించినటువంటి అంశంలో హైట్లో ఎటువంటి అడ్డంకులు లేవు, ఎటువంటి పరిమితులు కూడా లేవు. ఇక జోన్ 2 తర్వాత ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది జోన్ 3. ఈ జోన్ 3లో కనుక మనం పరిశీలించినట్లయితే, అలాగే జోన్ 4 మనం కనుక చూసినట్లయితే, ఈ జోన్ 4 కనుక మనం ఈ 3, 4, 5 దీని తర్వాత ఉన్న జోన్ 5వ జోన్ వీటిలో కనుక మనం పరిశీలించినట్లయితే, జోన్ 3 వచ్చి రిమైనింగ్ అర్బన్ సెంటర్స్ అవి. జోన్ 4 వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహ సముదాయాలు. జోన్ 5 వచ్చి పెరి అర్బన్ జోన్స్ అని కొత్తగా ఒకటి మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ జోన్ 3, 4, 5లో ఉన్నటువంటి 3, 4, 5 జోన్లలో ఎత్తుకు సంబంధించినటువంటి పరిమితులు విధించడం జరిగింది. వీటిలో నివాస సముదాయాలు రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిలో గరిష్టంగా 18 మీటర్ల వరకు, అలాగే వాణిజ్య సముదాయాలు కమర్షియల్ కాంప్లెక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ఎత్తు గరిష్టంగా 15 మీటర్ల వరకు కుదించడం జరిగింది. ఈ మెట్రో డెవలప్మెంట్ ప్లాన్ MDP 2031 ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి 4 అంశాలను మనం గమనించాం. ఈ 4 అంశాలు కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక 5వ అంశాన్ని కనుక చూసినట్టయితే రెసిడెన్షియల్ ల్యాండ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఒకదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గృహ సముదాయానికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్ భూ వినియోగాన్ని కనుక మనం చూసినట్లయితే, ఈ భూ వినియోగంలో మనకి
వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి ఆ నమూనాని కూడా మనం లైసెన్స్డ్ డెవలపర్ ఎవరైతే ఉంటారో వారి ద్వారా మాత్రమే మనం ప్రభుత్వానికి సమర్పించి ఆ అనుమతి పొందవలసిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఇంతకుముందు ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఏరియా ఏదైతే ఉందో అందుకు అదనంగా ఒక 80 చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని మనం ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ ల్యాండ్ ఏరియాకు అదనంగా ఒక 80 చదరపు కిలోమీటర్లు మనం అదనంగా దీనికి జోడించడం వల్ల మొత్తము రెసిడెన్షియల్ ల్యాండ్ ఏరియా అనేది 848 చదరపు కిలోమీటర్లకి పెరగడం జరిగింది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ 80 చదరపు కిలోమీటర్లు అదనంగా ఏదైతే వచ్చిందో ఆ 80 చదరపు కిలోమీటర్ల పరిధిలో కూడా వారి యొక్క గృహ నిర్మాణానికి కానివ్వండి, వాణిజ్య నిర్మాణానికి కానివ్వండి సమర్పించే బిల్డింగ్ ప్లాన్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా లైసెన్స్డ్ డెవలపర్ నుంచే వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఈ లైసెన్స్డ్ డెవలపర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 25% వరకు కూడా ఈ ప్రాసెసింగ్ ఫీలో రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఎలా ఇవ్వడం అంటే ఏదైనా ఒక లేఅవుట్ని కనుక మనం డెవలప్ చేసినట్లయితే అందులో సోలార్ ఎనర్జీకి అత్యధికంగా ప్రాముఖ్యతనివ్వడం, అలాగే వీధి లైట్లలో అత్యధికంగా సామర్థ్యాన్ని పెంచి తక్కువ ఎనర్జీతో అత్యధిక మనకి లైటింగ్ ఇచ్చేటటువంటి సిస్టమ్ని డెవలప్ చేయడం. సో ఎనర్జీ ఎఫిషియెంట్ స్ట్రీట్ లైటింగ్, అలాగే ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్టేషన్ అంటే విద్యుత్ ద్వారా నడిచేటువంటి వాహనాలని లేదా సౌరశక్తితో ద్వారా నడిచే వాహనాలని ఇంట్రడ్యూస్ చేయడం, పరిచయం చేయడం, అలాగే వినియోగించినటువంటి వాటర్ని రీసైకిల్ చేయడం, మళ్ళీ అదే వినియోగాన్ని మళ్ళీ పునర్వినియోగించుకోవడం. సో వీటన్నిటి చేయడం ద్వారా కూడా మనకి ఇవన్నీ చేసినట్లయితే ఆ యొక్క నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ని కనుక మనకు డెవలపర్ కానివ్వండి, బిల్డర్ కానివ్వండి పరిశీలించి దానికి అనుగుణంగా మనం కనుక ఈ పనులు కనుక చేసినట్లయితే నిర్మాణ రంగ పనులు వీళ్ళకి ప్రాసెసింగ్ ఫీలో 25% వరకు కూడా రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మరొక అంశాన్ని కనుక మనం చూసినట్లయితే ఇక్కడ స్మార్ట్ సిటీస్, అమృత్ సిటీస్ అనేవి కేంద్ర ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసినటువంటి మనకి సిటీస్ ఇవి. ఈ స్మార్ట్ సిటీస్ అనేవి కనుక మనం చూసినట్లయితే ఈ స్మార్ట్ సిటీస్ అనేవి ప్రధానంగా మనకి టెక్నాలజీని అత్యధికంగా వినియోగంలో తీసుకురావడం, ఆ టెక్నాలజీ ద్వారా గుర్తించబడినటువంటి ఈ వనరులు కానివ్వండి, మన డేటాని కానివ్వండి వీటిని విశ్లేషించి పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అవస్థాపన సౌకర్యాలని వాటి యొక్క అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవడం, వీటితో పాటుగా డేటాని నిల్వ చేసి ఆ డేటా ఆధారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎక్కడ నగరీకరణలో సుందరీకరణ లేదు, లేదా ఎక్కడ ఎటువంటి మనము మొక్కలు నాటవలసిన అవసరం ఉంది, ఎక్కడ ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి, లేదంటే ఏ ప్రాంతంలో ట్రాఫిక్ అనేది బాగా ఇబ్బందికరంగా ఉన్నది, ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిశీలించడం. అంటే పట్టణ ప్రాంతాలని డిజిటలైజేషన్ చెందినటువంటి ప్రాంతాలుగా డిజిటల్ జనాభా మార్చే విధంగా, అంటే ఇప్పుడున్నటువంటి జనాభాని డిజిటల్ జనాభాగా మార్చే విధంగా రూపొందించబడినటువంటి సిటీలే కాన్సెప్టే ఈ స్మార్ట్ సిటీస్ కాన్సెప్ట్. ఈ కనుక మనం హైదరాబాద్లో కనుక చూసినట్లయితే, మన తెలంగాణ రాష్ట్రంలో చూసినట్లయితే ఇక్కడ 2 స్మార్ట్ సిటీస్ని మనం గమనించవచ్చు. ఒకటి హైదరాబాదు, 2 వరంగల్. ఇక అమృత్ సిటీస్ అనే విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అమృత్ AMRUT అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. అటల్ మిషన్ ఫర్ రెజ్యువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అమృత్ అనేది. సో ఈ అమృత్ సిటీస్ కింద మనం చూసినట్లయితే మనకి తెలంగాణలో 10 నగరాలని అమృత్ నగరాలుగా మనం గుర్తించవచ్చు. అవి ఒకటి మనకి నిజామాబాదు, రెండవది వచ్చి కరీంనగరు. సో అభ్యర్థులు అందరూ కూడా ఇవన్నీ కూడా గుర్తించాలి. కరీంనగరు. ఇక మూడవది కనుక చూసినట్లయితే రామగుండము, 4వది ఖమ్మము, 5 మహబూబ్ నగరు, 6 నల్గొండ, 7 ఆదిలాబాదు, 8 సిద్దిపేట, 9 సూర్యాపేట, ఇంకొకటి మిర్యాలగూడ. మరొకసారి ఈ అంశాలన్నీ కూడా గుర్తుంచుకోవాలి. నిజామాబాదు, కరీంనగరు, రామగుండం, ఖమ్మము, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాదు, మిర్యాలగూడ, సూర్యాపేట, సిద్దిపేట ఇవన్నీ కూడా అమృత్ సిటీస్గా మనం గుర్తించబడింది. ఇక వీటితో పాటుగా ఈ మధ్య కాలంలో మనం జరిగినటువంటి 2022 మార్చి ఏప్రిల్లో జరిగినటువంటి ఒక ముఖ్యమైన పరిణామాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే, మనం గతంలో చూసుకున్నట్లుగా ఇంతకుముందు చూసినట్లుగా
మనకి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్‌తో పాటుగా మనకి ఈ రీజనల్ రింగ్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో 207 కిలోమీటర్ల మేర రీజనల్ రోడ్స్‌ని మనం అభివృద్ధి చేయాలని మనం నిర్ణయించుకున్నాం. సో, ఈ మధ్య కాలంలో దీన్ని మరలా రివైజ్ చేసి ఈ 207 కిలోమీటర్స్‌ని మనకి 340 కిలోమీటర్లకి పెంచడం కూడా జరిగింది. ఈ అంశాన్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఈ దాంట్లో గనుక చూసినట్లయితే ఇందులో నార్దర్న్ సెక్టారు, మళ్ళీ సదరన్ సెక్టారు, నార్దర్న్ హాఫ్, సదరన్ హాఫ్ అంటే ఉత్తరార్ధము, దక్షిణ భాగంలో ఉంటే అర్ధ భాగము. ఇది 2 భాగాలుగా విభజించాం. ఈ నార్దర్న్ హాఫ్‌లో చూసినట్లయితే మొత్తం పొడవు వచ్చి 164 కిలోమీటర్స్. నార్దర్న్ హాఫ్‌లో చూసినట్లయితే 164 కిలోమీటర్స్. నెక్స్ట్ సదరన్ హాఫ్‌లో కనుక చూసినట్లయితే ఇది మొత్తము 182 కిలోమీటర్స్. సో, ఈ నార్దర్న్ హాఫ్‌లో ఉన్నటువంటి చూసినట్లయితే ఇది సంగారెడ్డి, నర్సాపూరు, తర్వాత తూప్రాను, గజ్వేలు, యాదగిరి, ప్రజ్ఞాపూరు, భువనగిరి, చౌటుప్పల్ ఈ ప్రాంతాలను కలుపుతూ నిర్మించబడేటువంటి రింగ్ రోడ్ ఇది. ఇలాగ సదరన్ హాఫ్ చూసినట్లయితే ఇది 6,480 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే ఈ నార్దర్న్ హాఫ్ వచ్చి 9,500 కోట్ల రూపాయలతో నిర్మించాలని చేసినటువంటి ప్రణాళిక ఇది. సో, ఈ సదరన్ హాఫ్‌లో కనుక చూసినట్లయితే చౌటుప్పలు, ఇబ్రహీంపట్నము, కందుకూరు, అలాగే అమన్గల్లు, చేవెళ్ళ, శంకరపల్లి, సంగారెడ్డి ఈ ప్రాంతాలను కలుపుతూ నిర్మించబడుతున్నటువంటి రింగ్ రోడ్ ఇది. సో, ఈ రింగ్ రోడ్డు కనుక మనం రీజనల్ రింగ్ రోడ్డు కనుక మనం పరిశీలించినట్లయితే ఇది NH-44, NH-164, NH-165, NH-65, NH-765, నేషనల్ హైవే 63, అలాగే స్టేట్ హైవే 2 అండ్ స్టేట్ హైవే 19. సో, వీటన్నిటిని కూడా కలుపుతూ నిర్మించబడుతున్న రీజనల్ రింగ్ రోడ్డు. సో, ఈ విధంగా మనకి తెలంగాణ వ్యాప్తంగా మనం చూసినట్లయితే ఈ అర్బనైజేషన్ అనేది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో ఉండడం ద్వారా అత్యధికంగా అవస్థాపన సౌకర్యాల అభివృద్ధికి కూడా హైదరాబాద్ నగరం దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగని మిగిలిన నగరాల్లో అవస్థాపన సౌకర్యాలు లేవని కాదు కానివ్వండి, అధికంగా ఇక్కడ మనము ఈ అవస్థాపన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. సో, అభ్యర్థులు అందరూ కూడా ఇప్పుడు మనం ఏదైతే చెప్పినామో, ఏదైతే మనం డిస్కస్ చేసినామో, సో, ఈ అంశాలన్నింటినీ కూడా ఒకదాన్ని వన్ బై వన్ అన్నింటినీ కూడా మనసులో పెట్టుకుని ఒక చిన్న నోట్స్ తయారు చేసుకుని ఒక 200 నుంచి 250 పదాల్లో మీ ఆన్సర్‌ని తయారు చేసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయవలసిందిగా అభ్యర్థులందరూ కూడా ఈ టీసీ యాత్రను కోరుకుంటున్నాం. అందరికి కూడా ధన్యవాదాలు.